వెల్కమ్ బ్యాక్. సినీ నటి అశురెడ్డి క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషన్ను విచారించిన హైకోర్టు తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ అశురెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన వివరణ తీసుకోకుండా పోలీసులు కేసు నమోదు చేశారంటూ ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. పెళ్లి పేరుతో తనను తన కుటుంబాన్ని నమ్మించి దాదాపు 9.83 కోట్ల రూపాయలు మోసం చేసిందంటూ బాధితుడు ధర్మేంద్ర కుటుంబం ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఆమెపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ అశురెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. మరోపక్క అశురెడ్డి ధర్మేంద్ర వివాహం చేసుకోవాలని అనుకున్నారని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి వద్దకు వెళ్లి ఇరు కుటుంబాలు జాతకాలు కూడా చూపించాయని ప్రచారం జరుగుతుంది. పెళ్లి సాకుతో అశురెడ్డి తన వద్ద నుంచి సుమారు 9.83 కోట్ల రూపాయలు వసూలు చేసిందని ధర్మేంద్ర ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఆమె సోదరి దివ్యారెడ్డికి కూడా 50 లక్షల రూపాయలు ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పెళ్లికి అన్ని సిద్ధమవుతున్న తరుణంలో అశురెడ్డి అకస్మాత్తుగా ధర్మేంద్రను వివాహం చేసుకోవటానికి నిరాకరించినట్లు సమాచారం. అయితే డబ్బులు తిరిగివ్వమంటే అశురెడ్డి బెదిరింపులకు దిగిందని, తప్పుడు కేసులు పెడతానని లేదా ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించిందని ధర్మేంద్ర ఆరోపించారు. దీంతో ఈ వ్యవహారం మరింత తీవ్రంగా మారింది. ఈ క్రమంలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక ఆడియో సందేశం కేసుకు కీలక మలుపు తీసుకొచ్చింది. వాట్సాప్ ద్వారా పంపినట్లు చెబుతున్న ఈ వాయిస్ మెసేజ్ లో మే నెల వరకు సమయం ఇస్తే 1.5 కోటి ఇస్తాను, మిగతావి తర్వాత చెల్లిస్తానని అశురెడ్డి చెప్పినట్లు ఆ ఆడియోలో ఉంది. ఈ వ్యాఖ్యలతో ఆమె డబ్బులు తీసుకున్నట్టేనా అన్న అనుమానాలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. ఈ ఆడియోలో జ్యోతిష్కుడు వేణుస్వామి పేరు ప్రస్తావన రావటం మరింత చర్చకు దారితీసింది. నీ వైపు నుంచి వేణుస్వామిని తీసుకురావచ్చు లేదా ఇంకెవరినైనా తీసుకురావచ్చు అంటూ అశురెడ్డి చెప్పినట్లు వినిపిస్తోంది. దీంతో ఈ వివాదంలో వేణుస్వామి పాత్ర ఏంటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో వీరి పెళ్లి విషయమై జాతకాలు చూసిన వ్యక్తి ఆయనే అన్న ప్రచారం మళ్లీ వెలుగులోకి వచ్చింది. అదే ఆడియోలో పెద్దల మధ్య సెటిల్మెంట్ చేసుకుందామని అశురెడ్డి సూచించినట్లు తెలుస్తోంది. తన తరపున ఒక సీనియర్ నటి వస్తుందని, ధర్మేంద్ర తన వైపు నుంచి ఎవరినైనా తీసుకురావచ్చని చెప్పడం గమనార్హం. అయితే బాధితుడు మాత్రం పూర్తి మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. ఇదిలా ఉండగా పోలీసులు ఇప్పటికే మోసం, కుట్ర వంటి సెక్షన్ల కింద